తీసుకొచ్చి దాని మీద కూడా ఇవాళ నిధులు విడుదల చేస్తూ మళ్ళీ పాత స్కీమ్ వైపు తీసుకెళ్లే రకంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆఖరికి డైట్ ఛార్జీలు అధ్యక్ష 100 కోట్ల రూపాయల డైట్ ఛార్జీలు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటిది గత ప్రభుత్వం. ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు వీళ్ళు పిల్లల గురించి పిల్లల చదువుల గురించి మాట్లాడుతూ ఉంటే వినాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తూ రావడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో మాట ప్రకారమే దాదాపు 6,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల కోసం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. మరి అర్చకుల జీతాన్ని 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. మరి కేంద్రంలో మనం ఎన్డీఏలో భాగస్వామ్యం అయినందుకు గత బడ్జెట్లో రైల్వే బడ్జెట్లో దాదాపు 9,151 కోట్లతో భారీ కేటాయింపుల్ని ఈ రాష్ట్రంలో చేపట్టారు అధ్యక్ష. భవిష్యత్తులో మరెన్నో ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి అధ్యక్ష. కేంద్రం పన్నుల్లో మనకొచ్చేటువంటి వాటా డెవల్యూషన్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం మరో 5,776 కోట్లు అదనంగా వచ్చింది అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. పూర్వోదయ అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకంలో ఆంధ్రప్రదేశ్ను కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. దాని మీద కేంద్రం ఇప్పటికీ విధి విధానాలన్నింటినీ కూడా రూపొందిస్తుంది. దాని ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లానే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి 2,547 కోట్ల రూపాయల అధ్యక్ష 10 సంవత్సరాలుగా ఈ వివాదం నలుగుతూనే ఉంది. 2 రాష్ట్రాల మధ్య కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర జోక్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి సలహా మేరకు కేంద్రం ఆ బకాయిల్ని మనకు విడుదల చేసింది అధ్యక్ష. వాళ్ళు తెలంగాణ నుంచి బకాయిల్ని అడ్జస్ట్ చేసుకునే రకంగా చేశారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం చేసినటువంటి చర్య అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. ప్రతి ఢిల్లీ పర్యటన కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చే రకంగానే సాగుతుంది తప్ప వ్యక్తిగతంగా కేసుల కోసమో మరే కోసమో తిరిగినటువంటి గత ప్రభుత్వానికి రాష్ట్రం కోసం కళ్ళెదుట కనపడుతున్నటువంటి ప్రాజెక్టులతో వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు స్పష్టంగా తేడా కనపడుతోంది అధ్యక్ష. మరి మహిళా సంక్షేమం కోసం 5 లక్షల నుంచి డ్వాక్రా మహిళలకు ఏదైతే రుణాలను ఉందో 10 లక్షల రూపాయలకు పెంపడం జరిగింది అధ్యక్ష. మరి ఆరోగ్య రంగంలో అన్ని కేంద్రాల్లోని జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో సిటీ స్కాన్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. క్యాన్సర్ పైన అవగాహన కల్పించడానికి వైద్య శాఖ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రతి మహిళను కూడా ఈ క్యాన్సర్ ఎవరైతే అనుమానంగా ఉంటుంది అనేటువంటి పరిస్థితులు ఉంటుందో వారందరినీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి అట్లనే నేతన్నలకు ఏదైతే హామీ ఇచ్చామో వాళ్ళకి ఆరోగ్య బీమా ఇస్తాము అనేటువంటిది దానికోసం కూడా 25 కోట్ల రూపాయలతో ఆరోగ్య బీమాకు శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి మైనారిటీల కోసం హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం 1,00,000 రూపాయలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి మరి ఇమాంలకు మౌజన్లకు 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. బీసీలకు రక్షణ చట్టాన్ని రూపొందించడంలో కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అన్నటువంటి విషయాన్ని అధ్యక్ష. మరి పంచాయతీరాజ్ శాఖ ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైపోయినటువంటి గ్రామీణ ప్రాంతాల్ని పునరుద్ధరించి చేయడం కోసం ఒకవైపు కేంద్రం నుంచి వచ్చినటువంటి విధులు దారి మళ్లించినటువంటి బకాయిలు దాని మీద ఇంకొంచెం బడ్జెట్లో డీటెయిల్స్కి వెళ్ళినప్పుడు చెప్తాం అధ్యక్ష. దాదాపు 5,000 కోట్ల రూపాయలు గ్రామీణ వ్యవస్థకు పోవాల్సిన వాటిని దారిని మళ్లిస్తే తిరిగి వాటన్నింటినీ కూడా చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని ఇప్పటికే దాదాపు 1,500 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ నెలలోనే మరో 1,000 కోట్ల రూపాయలని వారికి చెల్లించేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. మరి గత ప్రభుత్వం ఇక ఉచిత ఇసుక విధానం మీద అదొక శాపంగా మారింది అధ్యక్ష. ఒకవైపు ప్రభుత్వం ఉచిత ఇసుక ప్రవేశపెట్టినా కూడా దానికి ఆశించినటువంటి ఫలితం రాలేదు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు అధ్యక్ష. ఇప్పటి మీద కూడా జరిమానాలు వేయొద్దండి, ఈ రవాణా ఫ్రీ అయ్యేంత వరకు కూడా చర్యలు వద్దు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. మరి అట్లానే రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తెలుసుకునేందుకోసం
ప్రత్యేకమైనటువంటి యాప్ను రూపొందించడం జరిగింది. దాని మీద త్వరలోనే సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించడానికి వారి సమస్యలను గుర్తించి దానికి అనుగుణంగా మన ప్రణాళికలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. మరి రాష్ట్రంలో దళిత విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్ల కోసం ఇప్పటికీ నీట్ కోచింగ్ సెంటర్లను కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్న అధ్యక్ష. మరోవైపు అధ్యక్ష, పరిశ్రమల రంగంలో అధ్యక్ష, గత 5 సంవత్సరాలలో పారిశ్రామికవేత్తలు ఉన్నవాళ్లు పొరుగు రాష్ట్రాలకు పారిపోయేటువంటి పరిస్థితిని చూశాం అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు ఆసక్తి పెరిగింది అధ్యక్ష. ప్రతిరోజు కూడా పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి గారిని కలుస్తూనే ఉన్నారు అధ్యక్ష. అయితే ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష, దయ్యం ఉన్నంత కాలం కూడా ప్రజల్లో భయం ఉంటుంది అన్నంతగానే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు గతంలో చేసినటువంటి పాపాలకు ఇంకా కూడా నమ్మకం అనేటువంటిది రానటువంటి పరిస్థితి ఇన్వెస్టర్లో ఉంది అన్న విషయం కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాలి అన్నటువంటిది నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నమ్మకంతో రాష్ట్రానికి వస్తూనే మరోవైపు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇంకా వాళ్ళ మనసుల్లో తొలిచివేస్తూనే ఉన్నాయనేటువంటిది గుర్తు చేస్తూ అధ్యక్ష, టీసీఎస్ అధ్యక్ష, ఇప్పటికీ మన హెచ్ఆర్ మినిస్టర్ గారు వెళ్ళి సంతకాలు వాళ్ళ ఆఫీస్లోనే ఎంఓయూ సైన్ చేసుకుని రావడం జరిగింది అధ్యక్ష. తొలి దశలోనే 10,000 ఉద్యోగాలు వచ్చేటట్టు, తొందరలోనే మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్కి తీసుకెళ్లేటట్టు అధ్యక్ష. మరి అదే లులు గ్రూప్ ఏదైతే విశాఖపట్నం నుంచి పారిపోయిందో తిరిగి మళ్ళీ విశాఖపట్నంలోనే లులు గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది అధ్యక్ష. మరి యూనిటీ మాల్ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. గోద్రేజ్ ఆంధ్రప్రదేశ్ మీద ఆసక్తిగా ఉంది. దాదాపు 2,800 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కూడా గోద్రేజ్ సంస్థ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది అధ్యక్ష. భారీ పెట్టుబడులు పెట్టడం కోసం బ్రూక్ఫీల్డ్ సంస్థ అధ్యక్ష. విద్యుత్ రంగంలో దాదాపు 20-30 వేల కోట్ల రూపాయల్ని పెట్టుబడులు పెట్టడం కోసం విద్యుత్ శాఖ మంత్రులతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పటికే వారు కూడా చర్చలు ప్రారంభించినటువంటి విషయం అధ్యక్ష. మరి హెచ్సిఎల్ మరి ఇప్పటికీ మరో 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే రకంగా అభివృద్ధిని వాళ్ళ ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరుగుతోంది అధ్యక్ష. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ఇప్పటికే మన హెచ్ఆర్ మినిస్టర్ గారితో ఐటీ మినిస్టర్ గారితో చర్చలు ప్రారంభించారు అధ్యక్ష. జైస్పాల్ ఇస్పాత్ ఏదైతే ఉందో వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసినటువంటి సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ ని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ కి వాళ్ళు మొదలు పెట్టారు అధ్యక్ష. మరి ఏపీలో మరో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అపోలో వాళ్ళు ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. దీంతో పాటు అమరావతిలో మరో క్యాంపస్, ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి XLRI సంస్థ 250 కోట్లతో ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా చర్చలు ప్రారంభించినటువంటి విషయం అధ్యక్ష. శ్రీ సిటీలో 2,740 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేయడం జరిగింది అధ్యక్ష. అలానే మరో 4,000 మందికి ఉద్యోగాలు కల్పించేలాగా మరో 5 సంస్థలకి చర్చలు ప్రారంభించి ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఒక భారీ రిఫైనరీ ప్రాజెక్టు BPL వాళ్ళు ఈ రాష్ట్రంలో ఆసక్తి కనపరుస్తున్నారు అధ్యక్ష. మరి కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమకు విన్సాఫ్ట్ సంస్థ ఇప్పటికే చర్చలు ప్రారంభించారు అధ్యక్ష. ఇవన్నీ మొన్నటికి మొన్న మనం చూసాం అధ్యక్ష. టాటా సంస్థ చైర్మన్ భేటీ జరిగింది, భారీ పెట్టుబడులని ఈ రాష్ట్రంలో అనౌన్స్ చేసింది, రాష్ట్రం మొత్తం కూడా చూసింది అధ్యక్ష. దేశానికి గర్వకారణమైనటువంటి సంస్థలన్నీ కూడా టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, గోద్రేజ్ కావచ్చు ఆంధ్ర రాష్ట్రం వైపు అడుగులేస్తున్నాయి అనంటే కేవలం ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ వ్యక్తి ముందు చూపు మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ వ్యక్తి పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది ఈ సందర్భంగా సభ గుర్తించాలి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇవన్నీ ఒకవైపు భారీ పెట్టుబడులను తీసుకొస్తున్నాయి, మరోవైపు ప్రతి ఇంటిలోనూ కూడా ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలి అనేటువంటి లక్ష్యంతో MSME చిన్న సరహా సంస్థలకి 1,000 కోట్ల రూపాయలతో రుణాలు మంజూరు చేసేలాగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. వాళ్ళ గ్యారంటీలు ఇవ్వడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్యారంటీ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీకి నిధి జమ చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష. మరి మొన్నటికి మొన్న మనం చూసాం అధ్యక్ష, అమెరికా పర్యటన సాగితే
5 నిమిషాలు రెస్ట్ లేకుండా ఉదయం నుంచి రాత్రిలాగా తండ్రి బాటలోనే పయనించాలనుకుంటున్నట్టున్నాడు. ఆయన కూడా పరుగుల మీద పరుగులు పెడుతూ అనేక సంస్థల అధ్యక్ష దాదాపు 90 మంది పారిశ్రామికవేత్తల్ని నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో కలిశారు అధ్యక్ష. ఇది ఒక్క రోజులోనే రియాలిటీ కాదు అధ్యక్ష. మనకి కళ్ళ ముందు దశల వారీగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తీసుకురావడం కోసం వాళ్ళని కన్విన్స్ చేసే రకంగా ప్రయత్నాలు చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ కూడా టీం చంద్రబాబు పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఇంకా అమెరికా పర్యటన నుంచి వచ్చినటువంటి మరుసటి రోజే ఆర్సెలర్ మిట్టల్ సంస్థతో జరిపినటువంటి సంస్థతో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రాష్ట్రంలో పెట్టడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని లోకేష్ గారిని అభినందించాలి అధ్యక్ష. మొదటి నుంచి చివరి దాకా ఫాలోఅప్ చేసి ఆ సంస్థ రాష్ట్రానికి వచ్చేలాగా ఒప్పించినందుకు వారిని కూడా అభినందించాలి అధ్యక్ష. మరి ఇళ్ల నిర్మాణానికి గాను 4 లక్షల రూపాయలకు పెంపడం జరిగింది అధ్యక్ష. మరి చేనేత వృత్తిదారులకు 50,000 రూపాయలని మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. రహదారులకు కానీ కేంద్రం మరో గతం కన్నా 8,964 కోట్ల రూపాయలని అదనంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల్లోనే ఆర్టీసీ కోసం 1,400 బస్సుల్ని కొనుగోలు చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది అంటే రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉందనో అద్భుతంగా మంత్రదండంలో ఒక్క రోజులోనో మారిపోయింది అనేటువంటి కాదధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో వారి ఆలోచనలతోటి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అడుగడుగునా తీసుకుంటూ ఈ రాష్ట్రాల్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవన్నీ కూడా రాష్ట్రంలో మనం సాధించినటువంటి 150 రోజుల్లోనే ఈ రాష్ట్రం ఒకవైపు పరిస్థితిని అవగాహన చేసుకుంటూ మరోవైపు శాఖల్లో జరిగినటువంటి అవకతవకల్ని సరిదిద్దుకుంటూ మరోవైపు ప్రజల నమ్మకాన్ని వమ్ము కానియకుండా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి పనుల అధ్యక్ష. మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎక్కువగా అంకెలు సంఖ్యలు చెప్పి పరీక్షలు పెట్టదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా శాఖలు పద్దులు అంటూ చూస్తూ ఉంటే చాలా మంది సభ్యులు చెప్తానే ఉన్నారు, అన్న ఈ అంకెలు సంఖ్యలు తక్కువైతే మంచిదేమో అని. సహజంగా రాజకీయ నాయకులకి మనకందరికీ కూడా ప్రజలతో మనకి ఈ వ్యవహారం మీద తక్కువ కాబట్టి వాటి జోలికి పోకుండా 2 మాటలు అధ్యక్ష. మొదటి 1994లో శాసనసభ్యుడిగా వస్తే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా 30 సంవత్సరాల పాటు కొనసాగి మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. దాంతోపాటు ఒకవైపు ఆనందంగానే ఉంది అధ్యక్ష, బడ్జెట్ పెట్టాను అనేటువంటి ఆనందం ఒకవైపు ఉంటే ఈ ఒక ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం అనేటువంటిది చాలా కష్టమైన విద్య అనేటువంటిది అర్థమైంది అధ్యక్ష. ఇదేదో అద్భుతం జరిగిపోతుంది 3 నెలల్లోనో 4 నెలల్లోనో అని సరిపోతాయి అనేటువంటి మాటల్ని నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. వీరు చేసినటువంటి అరాచకం, ఆర్థిక విధ్వంసం భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా చేయలేదు అన్నటువంటి విషయాన్ని సభ ద్వారా ప్రజల దృష్టికి కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే ముందు చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంబించినటువంటి ఆర్థిక అరాచక విధానాల్ని సరిదిద్దడానికి కేంద్రం కూడా చట్టాల్ని మార్చాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. భయపడింది అధ్యక్ష. ఒక దశలో ఇదే విధానాలు అన్ని రాష్ట్రాల్లో అవలంబిస్తే దేశం ఏమైపోతుంది అన్నటువంటి ఆలోచనతోటి వెంటనే సరిదిద్దేటువంటి ప్రక్రియతో 2 కొత్త మార్పుల్ని చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి. బడ్జెట్ పెట్టలేదు అనేటువంటిది బయట పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు అధ్యక్ష. బడ్జెట్లు పెట్టలేనంత దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిపోయినటువంటి పాలకులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతూ ఉండడం చూస్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజల పట్ల వీళ్ళకున్నటువంటి ఆలోచన అవగాహన ఇంత దుర్మార్గంగా పనిచేశారా వీళ్ళు అనిపిస్తుంది అధ్యక్ష. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి 2 సమపాళ్లలో ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఈ ప్రభుత్వం
ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాల్ని ఎక్కువ ప్రస్తావించకూడదు అనుకున్న అధ్యక్ష, కానీ తప్పడం లేదు అధ్యక్ష. ఎందుకు అనంటే వాస్తవాల్ని సభలోని సభ్యులకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది, అవసరమైతే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. వైట్ పేపర్ పెట్టినప్పుడు అనేక విషయాల్ని చెప్పాం, కానీ మన 4 నెలల్లోనే మనం శరవేగంగా పరుగులు పెడుతూ ఉంటే రాష్ట్రంలో అద్భుతాలేవో జరుగుతున్నాయి అనేటువంటి నమ్మకం విశ్వాసం వస్తూ ఉన్నా మనం ఎక్కడున్నాం, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితికి ఆర్థిక పరిస్థితిని చేర్చారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజం అధ్యక్ష, అప్పులు చేయాలని కూడా నేను చెప్తాను అధ్యక్ష. కానీ అప్పులకి లెక్కలు లేకపోతే దాన్ని ఏమనాలి అధ్యక్ష? అది దోపిడీ అనాలా, ఆర్థిక అరాచకం అనాలా, ఆర్థిక విధ్వంసం అనాలా అధ్యక్ష? ఒక్కొక్క శాఖలో ఆ అకౌంట్స్ ని బయటకు తీయడానికి 4 నెలలు 5 నెలలు పట్టినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం అధ్యక్ష. నేను అధికారులు ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులందరూ కూడా కొత్తగా వచ్చారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చారు, కొంతమంది ఇక్కడ నుంచి వచ్చారు. మొట్టమొదటి రోజున మంత్రి అయిన రోజున ఒక డ్రాఫ్ట్ ప్రపోజ్ చేశారు అధ్యక్ష. ఆ డ్రాఫ్ట్ లో పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి అంటే 9,000 కోట్లు చూపించారు అధ్యక్ష. మాకు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మాకు కనిపించినటువంటి సంఖ్య